నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. నగరంలో ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. వాడవాడల్లో పలు సేవా కార్యక్రమాలు, చంద్రబాబు సైకత శిల్పాలతో పండుగ వాతావరణం తలపించేలా చేపట్టిన కార్యక్రమాలు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మధురవాడలో ఘనంగా జరిగిన చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు. కేక్ కట్ చేసి మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన గంటా. పోలీస్ కమిషనరేట్లో సిపి శంకబ్రత బాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన రికవరీ మేళా. బాధితులకు నేరుగా రికవరీ సొత్తు, మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు అందజేసిన పోలీస్ కమిషనర్. జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంపై వైసీపీ నేతల మాటలను ఖండించిన కూటమి కార్పొరేటర్ పీతల మూర్తి, గంధం శ్రీనివాస్. ఇప్పుడు వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ కారణంగానే నేడు రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ఇంజనీర్ ఉన్నాడని శాసనమండలి విప్ వేపడ చిరంజీవి తెలిపారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పరస్పరం తినిపించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు మాట్లాడుతూ, తీవ్ర సంక్షోభాలను సైతం అధిగమించి రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయడం చంద్రబాబుకే తెలుసన్నారు. చంద్రబాబు ఎంతో ముందు చూపుతో నేడు తీసుకునే నిర్ణయాలే భావితరాలకు స్వర్గధామంగా ఉంటున్నాయని అన్నారు. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ, 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు యువకులను వల్లే పనిచేస్తున్నారని అన్నారు. భావితరాల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. చంద్రబాబు తీసుకున్న నేటి నిర్ణయాలు భావితరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ సీనియర్ నేతలు పీలా శ్రీనివాసరావు, కోరాడ రాజుబాబు, సర్వసిద్ధి అనంతలక్ష్మి, కేదారి లక్ష్మి, లోడగల కృష్ణ, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రుల యొక్క గౌరవాన్ని, ఆంధ్రుల యొక్క స్థానాన్ని, తెలుగు ప్రజల యొక్క స్థానాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్ళాలి అని కలలగనే వ్యక్తి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ గుర్తొచ్చేది విజనరీ. ఏంటి ఆయన విజనరీ? మనందరికీ తెలుసు. మొన్న 52 రోజులు ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లోని ప్రజలంటే సామాన్య వ్యక్తులు కాదు, లక్షల కొద్దీ జీతాలు తీసుకునే ఐటీ నిపుణులందరూ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును ఖండించారు అంటే అర్థం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. నేను చదువుకునేటప్పుడు, బహుశా మీరు చదువుకునేటప్పుడు, నేను చదువుకునేటప్పుడు మా మండలంలో ఒకరే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉండేవాడు. ఈ మన నాయకుడి యొక్క పుట్టినరోజు జరిపించుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన వయసుకి తగ్గ పని చేస్తున్నాడా, మించి పని చేస్తున్నాడా అని ఆలోచన చేస్తే ఈవేళ 75 సంవత్సరాల మనిషి ఎవరు ఇంట్లో పడుకుంటారు. మరి యూరప్ వెళ్ళాడంటే పక్కాగా మనం 4-5 చొక్కాలు, కోట్లు వేసుకుని మనం తిరగలేం. కానీ ఆయన కనీసం ఆయన ప్యాటర్న్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్తో తిరిగి అందరినీ ఆశ్చర్యపరిచి అన్ని కంపెనీల పెద్దలతో మాట్లాడి ఈవేళ మన రాష్ట్రానికి మీకు తెలుసు సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈవేళ మన ప్రభుత్వం ఆయనకి కానుకిచ్చినట్టు లెక్క. మరి మేసారి తెలిసి ఉంటుంది. సుమారు 18,000, 16,000 అన్నారు కానీ ఈవేళ 18,000 ఉద్యోగాల నోటిఫికేషను ఈరోజే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. అది కానుగా ఇచ్చినట్టు లెక్క అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ డిఎస్సి పెండింగ్ అయిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి టీచర్ పోస్టు తీయలేదు. సో ఈవేళ అది మొదలుపెట్టారు. ఇదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు కూడా రాబోయే రోజుల్లో వేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమించే బహుముఖ ప్రజ్ఞాశాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ అన్నారు.
మధురవాడ 5వ వార్డు పరిధి మార్కవలస సైక్లోన్ సెంటర్ భవనంలో బీసీ కార్పొరేషన్ స్వయం ఉపాధి కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను కార్పొరేటర్ మొల్లి హేమలతో కలిసి గంట ప్రారంభించారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ నిర్వహించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు అందించారు. అనంతరం గంట మాట్లాడారు. ఆయన ఎంతగానో అభిమానించే మహిళలు, అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం టేకప్ చేయటం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారికొలస ప్రాంతంలో మొత్తం ఒక 25 మంది 150 మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళలకి ఆ కుట్టు మిషన్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డెమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పీఠాన్ని ఆ రోజు వాళ్ళు కైవసం చేసుకున్నారో దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాడటం కూడా నిన్న జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నామో మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషను పరిపాలన అందించాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల్లో విశాఖపట్నం కార్పొరేషన్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. విఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా సాగర తీరంలో సైతిక శిల్పం ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు విఎంఆర్డీఏ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన సైకత సెల్ ఫోన్లో చూపులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సైకత శిల్పి అప్పుల నరసింహం మాట్లాడుతూ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సుమారు 12 గంటల పాటు శ్రమించి చంద్రబాబు సైకత శిల్పాన్ని చెక్కి విజన్ ఉన్న నేతకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వినూత్న రీతిలో సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని స్పష్టం చేశారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం సందర్భంగా మన విఎంఆర్డీఏ వారు చైర్పర్సన్ గారు ప్రణవ్ గోపాల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. సో ఇది దాదాపుగా మనకి సాయంత్రం స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే పూర్తి చేయడం జరిగిందండి. దాదాపుగా 12 గంటల పైన ఇది శ్రమించామండి. దాదాపు ఇక్కడ మనకి యనమండుగురు నాకు హెల్ప్ చేశారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది హెల్ప్ చేశారు. సో ఇది మొత్తం మీద 12 గంటల పైన వర్క్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ స్కల్ప్టర్ అండి. శిల్పం చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే అది ముందు అది కుప్ప వేసిన దగ్గర నుంచి నీళ్లు తడపడం, అది ఒక ఆడుకున్నట్లు సరదాగా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని ఏమీ లేకుండా చిన్న చిన్న సైకత శిల్పాలు ప్రతి ఒక్కరు ఈ బీచ్ రోడ్లో ఇలా చేయాలని ఎవరైనా జన్మదిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా చేయొచ్చు. అయితే సీఎం గారి ఇంత పెద్ద ప్రోగ్రాంలో సీఎం గారి ఈ యొక్క పిక్చర్ నేను వేయటం చాలా ఆనందంగా ఉంది. అది నేను మాటలో చెప్పలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుండి అందరూ నేడు దెయ్యాలు వ్యాధులు వల్లించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నగరంలో కూటమి కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, జి కవిత, పల్లా శ్రీనివాసరావు, జి మంగవేణుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 సంవత్సరాలకు పైగా జీవీఎంసీని వైసీపీ నేతలు దోచుకు తిన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకుందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచారని అన్నారు. నేడు అధికారానికి దూరమయ్యేసరికి వైసీపీ నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం వ్యవస్థకు మచ్చ తెచ్చేలా జగన్ రెడ్డి సాగించిన అరాచకాలను వివరించారు. ఆనాటి ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ విజయసాయిరెడ్డిని కసాయి సాయిరెడ్డిగా అభివర్ణించారు.
75 సంవత్సరాలు ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకు విశాఖ వాసులంతా కలిసి విశాఖ ప్రజలందరి ఆశీస్సులతో జీవీఎంసీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నిన్న ఇచ్చారు. కూటమి ప్రభుత్వం జీవీఎంసీ పీఠం కైవసం చేసుకోవాలని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా ఆశీర్వదించినటువంటి రోజు. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కూటమి నిన్న విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు జరుపుకున్నటువంటి రోజు నిన్న. జగన్ అరాచక పాలన పోయి 9 నెలలైన తర్వాత సరికొత్త అభివృద్ధిలో జీవీఎంసీ పురుడు పోసుకుంది అనడానికి ఎంతో ఆనందంగా సంతోషం వ్యక్తం చేశారు. నిన్నంతా కూడా గులువిందు కింద మచ్చ గురించి తెలియదన్నట్టు వైసీపీ నేతలందరూ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిన్న కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అప్రజాస్వామ్యం లాంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నైతికత గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశామని చెప్పి నిన్న మాట్లాడుతున్నారు. వాళ్ళు 2019లో అప్పుడు ఎన్నికల్లో గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యే రేపాక వరప్రసాద్ని వైసీపీలోకి తీసుకెళ్లినప్పుడు ఆ అప్రజాస్వామ్యం ఏమైంది? 23 మంది టీడీపీ శాసనసభ్యులు ఉంటే వైసీపీ వాళ్ళు బలవంతంగా బెదిరించి మరీ వాళ్ళని లాక్కొల్పారు. అప్పుడు అప్రజాస్వామ్యం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము వైసీపీ నాయకులు మాట్లాడుతూ చాలా నీతులు చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో మరి ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పరిపాలనని ప్రారంభించింది వాళ్ళే. గత స్థానిక సంస్థ ఎలక్షన్లో మీ అందరూ చూశారు. పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీ మెంబర్గా కూడా నామినేషన్ అయినందుకే ఎంత ఇబ్బందులు పడ్డారో మీ విలేజ్ల్లో ఉన్న సర్పంచులు కానీ ఎవరైనా మీరు మీ కళ్ళతో మీరే చూశారు. అసలు అరాచకానికి నాంది పలికిందే వైసీపీ పార్టీ. అది దొంగల పార్టీ, జైల్లో పుట్టినట్టు పార్టీ. అలాంటి పార్టీ పట్టుకొని సోదరుడు చాలా విధంగా చెప్పాడు. టీడీపీ ఒక మ్యాండేట్ ఉంది. ఏ నాయకుడైనా చనిపోతే ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఆ పార్టీ అక్కడ క్యాండిడేట్ని పెట్టకూడదనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. అలాంటిది మా నాయకుడు, మా కార్పొరేటరు ఇక్కడ చనిపోతే అలాగే వాళ్ళ క్యాండిడేట్ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలోనే కొనతాల సుధాన్ మదర్ చనిపోతే మేము అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు. 85 కేసుల్లో 95,40,793 రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో రికవరీ మేళా నిర్వహించి బాధితులకు చోరీ సొత్తును అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 85 కేసులను ఛేదించిన పోలీసులను అభినందించారు. బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలతో పాటు ల్యాప్టాప్లు, 320 మొబైల్ ఫోన్లు, వాహనాలు, నగదును నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణకు అధునాతన టెక్నాలజీ వినియోగించడంతో పాటు ఫ్రెండ్లీ, విజిబుల్ పోలీసింగ్ సిస్టమ్ను అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. పగడ్బందీ గస్తీతో పాటు పాత నేరస్తుల కదలికలపై తమ ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ప్రజలకు సత్వరమే తమ సేవలను అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నట్లు శంకబ్రత బాగ్చి స్పష్టం చేశారు. లాస్ట్ మార్చ్ నెలలో 130 కేస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. సో 85 కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. 112 ఆఫెండర్స్ని అరెస్ట్ చేసాము. టోటల్ 95,40,793 రూపాయల విలువైన సామానులు మనం రికవర్ చేసాము. అది సెప్టెంబర్ నుండి చూస్తే సెప్టెంబర్లో 86 lakhs, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, ఈసారి 95 లక్షలు. త్వరలో మేము కోటి దాటిపోతామని నమ్ముతున్నాం. సో ఈ సందర్భంగా డీసీపీ క్రైమ్స్, ADCP క్రైమ్స్, ACP క్రైమ్స్ and all SHOs, Inspector Crime and up to the level of Constable and Home Guards అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్.
చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలన దక్షకుడే కాకుండా ముందు చూపు ఉన్న మహానాయకుడని 26వ వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి అన్నారు. 26వ వార్డులో టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మక్కా శ్రావణి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేటి తరం గురించే కాకుండా రాబోయే తరాల గురించి కూడా ఆలోచించే విజన్ ఉన్న నేత అని అన్నారు. చంద్రబాబు విజన్ కారణంగానే నేడు తెలుగు మాట్లాడే ప్రజలు ప్రపంచంలో తమ సత్తా చాటుతున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దానిని ప్రజలకు అందించడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ రారని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం కూడా సాధ్యమవుతుందని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మెగా డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగుల జీవితాల్లో ఆనందాన్ని నింపిన నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఆయనకు కాకుండా ఎందుకు రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను అంటే ఇది టీడీపీ కార్యకర్తలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద పండగ. నిన్న తలుచుకుంటే వైజాగ్ ప్రజల తరపున, కార్పొరేటర్ల తరపున, ఎమ్మెల్యేలు, ఎంపీల తరపున చంద్రబాబు నాయుడు గారికి మేయర్ పీఠాన్ని అవిశ్వాసం గెలిచి ఆయనకు ఒక పెద్ద బహుమతి ఇచ్చాం. అవిశ్వాసం మనం ఈరోజు 25 సంవత్సరాల తర్వాత వైజాగ్లో గెలవడం, మేయర్ పీఠంని కైవసం చేసుకోవడం జరుగుతుంది. అది చాలా ఆనందంగా ఉంది. అలాగే మా వార్డులో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా అది పుట్టినరోజులా కాకుండా ప్రతి ఇంట్లో కూడా ప్రతి కార్యకర్త కూడా ఇది ఒక పండగలాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఆ సొంత ఫ్యామిలీలో పెద్ద దిక్కు ఎలా అయితే పుట్టినరోజు కానీ ఏమైనా చేస్తామో అంత ఘనంగా చేసిస్తాము. వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ సిబిఎన్ సార్. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ తమ 23వ బ్రాంచ్ను విశాఖలోని మధురవాడలో ప్రారంభించింది. ఈ సందర్భంగా నూతన శాఖను విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెలసాని రాఘవేంద్రరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ యొక్క సేవలను ఉత్తరాంధ్రలో విస్తరిస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సామాన్యులకు 11 సంవత్సరాలుగా పీపుల్స్ కోఆపరేటివ్ చేస్తున్న సేవలను కొనియాడారు. సభకు అధ్యక్షతను వహించిన సంస్థ చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సేవలు అందించి ఈ సమాజానికి తమ వంతు సహాయం చేయాలనే లక్ష్యంతోనే ఈ సంస్థను 2013లో స్థాపించామని స్పష్టం చేశారు. ఏ వ్యక్తినైనా సరే అంచనా అతన్ని గురించిన కొత్తవాడు అనుకోండి, అతని గురించిన వివరాలు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవటము, అతను ఎలా వ్యవహరించాడో అనేది జ్ఞప్తికి పెట్టుకోవటము, భవిష్యత్తులో కూడా అలా వ్యవహరిస్తాడు అనేది అంచనా వేయమన్నారనమాట. సో నేను క్రికెటర్గా మేమిద్దరం, నేను వికెట్ కీపర్ని, ఆయన ఫాస్ట్ బౌలర్, చాలా హోరాహోరీ పోట్లాడుకునేవాళ్ళం. ఫీల్డ్లో బాగా ఆడాలని పట్టుదలతో ఆడేవాళ్ళం. సక్సెస్ఫుల్గా చాలా సంవత్సరాలు ఆడాము. రుషికొండ ఐటీ హిల్ నెంబర్ 3 సమీపంలో 97 ఎకరాల్లో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ పేరిట టౌన్షిప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రమోటర్స్ కె మురళీకృష్ణ, కె సంతోష్లు వెల్లడించారు. ఆదివారం హోటల్ డాల్ఫిన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 24న త్రిదండి చిన్నజీఆర్ స్వామి ప్రాజెక్టును శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు. మొదటి దశలో 4,500 నుంచి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల 180 విల్లాలు నిర్మిస్తామని అన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటల్స్, ఐటీ టవర్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్ వంటి నిర్మాణాలు దశల వారీగా వస్తాయన్నారు. 45,000 చదరపు అడుగుల్లో విశాలమైన క్లబ్ హౌస్ నిర్మిస్తున్నామని తెలిపారు. విశాఖ, తిరుపతిలలో 5 స్టార్ హోటల్స్ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతోనే విశాఖలో శ్రీరామ్ ప్రాపర్టీస్ దగ్గర విల్లాల నిర్మాణం చేపట్టామని, ఎన్సీసీకి చెందిన భూమిలో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమకు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని, బెంగళూరులో గార్డెన్ సిటీ రియల్ ఎస్టేట్స్ పేరుతోనూ, హైదరాబాద్లో సైబర్ సిటీ పేరుతోనూ వేలాది అపార్ట్మెంట్లు, విల్లాలు విక్రయించామని చెప్పారు. నిర్మాణ రంగంలో ప్రప్రథమంగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టామన్నారు. ఈ సందర్భంగా ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ బ్రోచర్ను ప్రదర్శించారు. Group chairman of Garden City, Cyber City, Iconica. We are మేము వెరీ ప్రెస్టీజియస్ టౌన్షిప్ వైజాగ్లో లాంచ్ అయిపోతున్నాము. 24న జిఆర్ స్వామి గారు వచ్చి ఆయన బ్లెస్సింగ్ తోటి శంకుస్థాపన పూర్ణాహుతి ఆ రోజు జరుగుతుంది. ఆ రోజు నుంచి లాంచ్ అయిపోతున్నాము. ఇందులో ఫేజ్ 1 180 విల్లాస్ వస్తున్నాయి.
తర్వాత ఈ టౌన్షిప్లో అపార్ట్మెంట్స్ వస్తాయి, అన్ని కేటగిరీల అపార్ట్మెంట్స్ వస్తాయి, సీనియర్ లివింగ్ వస్తుంది. తర్వాత 5 స్టార్ హోటల్ కడుతున్నాము, షాపింగ్ మాల్ పెడుతున్నాము, తర్వాత బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ పెడుతున్నాము, హాస్పిటల్ వస్తుంది, స్కూల్ వస్తుంది. ఇట్ ఈజ్ ఎ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆఫ్ వెరీ వెరీ ప్రెస్టీజియస్ ఇన్ వైజాగ్. ఆంధ్రప్రదేశ్కే ప్రెస్టీజియస్ టౌన్షిప్ కడుతున్నామండి. అది లాంచింగ్ 24వ తేదీన అవుతుంది. టీడీపీ సీనియర్ నేతలు చూడ వెంకట పట్టాభిరాం, బైరెడ్డి పోతనారెడ్డిలు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హిడెన్ స్పాట్ వికలాంగుల పాఠశాలలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చూడ వెంకట పట్టాభిరాం, బైరెడ్డి పోతనారెడ్డిలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొప్ప విజన్ ఉన్న నాయకుడన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు తన విజన్తో గ్లోబల్ లీడర్గా గుర్తింపు పొంది అభివృద్ధికి బాటలు వేశారన్నారు. చంద్రబాబు నాయుడు మరికొన్ని ఏళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్రజా సంక్షేమానికి, భావితరాల అభ్యున్నతికి కృషి చేయాలని పట్టాభిరాం, పోతనారెడ్డి, బైరెడ్డిలు ఆకాంక్షించారు. ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు. ఎందుకంటే మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్థానం అందరికీ తెలుసు. ఒక చిన్న స్టేజ్ నుంచి, ఒక కుగ్రామం నుంచి ఆయన పయనం మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఆయన పయనం, అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఆయనకున్న స్థానం, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకున్న జ్ఞానం కానీ, ఆయనకున్న అవగాహన కానీ మరి అందరికీ తెలిసిన విషయమే. ఆ మహానుభావుడు ఈరోజు 75 సంవత్సరాల యువకుడి వలె ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన మరొక 25 సంవత్సరాలు ఆయుష్ ఆయనకు ఇవ్వాలని, ఆ శక్తియుక్తి అంటే ఆ వృద్ధాప్యం లేకుండా ఆయన ఏదైతే యాక్టివ్గా ఇవాళ ఉన్నాడో మరొక 25 సంవత్సరాలు కూడా ఆయన అంతే యాక్టివ్గా ఈ రాష్ట్రాన్ని పాలించాలని, ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఆయన కృషి సఫలీకృతం ఇవ్వాలని మనందరం కూడా మనసా వాచ, ఈ పసిపిల్లలు మనసు వాచ కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఆ మహానుభావుడికి అంత ఆయుష్, ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు ఆ శక్తిని, ఆ యుక్తిని ప్రసాదించాలని మరి అందరూ కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎడెన్ స్పోర్ట్స్ స్కూలులో 75వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా ఎడెన్ స్పోర్ట్స్ స్కూల్ అధినేత అయినటువంటి కండిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా నాయకులు మిత్రులు చోడ వెంకట పట్టాభిరాం గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో గతంలో విషయం మీ అందరికీ తెలిసినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్కూలు తెరిపించి ఏదైతే 200 మంది విద్యార్థులు ఉన్నారో వారికి మానసిక ధైర్యాన్ని కల్పించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు, మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, మా మిత్రులు చోడ వెంకట పట్టాభిరాం గారు. ఆ రోజు అనేకమైనటువంటి ఇబ్బందులు పడినప్పుడు కూడా ఏ రోజైతే కూటమి ప్రభుత్వం వస్తుందో ఆ వచ్చిన నెల రోజుల్లోనే స్కూల్ ఓపెన్ చేస్తానని చెప్పి ఈరోజు నెల రోజుల్లోనే స్కూల్ ఓపెన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దక్కుతుంది. మా మిత్రులు చెప్పినట్టు సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు అతను ఏదైతే 75 సంవత్సరాల్లో కూడా యువకుడుగా మరి అతను పాత్రను ఏ రకంగా నిర్వహిస్తున్నాడో మీకు తెలుసు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక పరిపుష్టి విషయంలో కానీ అయితేనేమి, ఈ గవర్నెన్స్ని చేయడంలోనైతేనేమి. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గాయని గాయకులు విశేష ప్రజాదరణ పొందిన సినీ గీతాలను ఆలపించారు. సినీ సంగీత విభావరిలో గాయని గాయకులు తమ గాత్రంతో శ్రోతలను అలరించారు. 2 గంటలకు పైగా సాగిన సినీ సంగీత విభావరిలో పలు సినిమాల్లోని సూపర్ హిట్ పాటలను పాడారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు నటించిన చిత్రాల్లోని పాటలే కాకుండా నేటి తరం నటులు చిత్రాల్లోని పాటలు కూడా ఈ సంగీత విభావరిలో పాడారు. This
మందకృష్ణ మాదిగ తపస్సుకు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం సహకారంతో నేడు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగిందని జనసేన నాయకులు పెద్దడ రమణ, ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎస్సీ అధ్యక్షుడు గంట్యాడ ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా గాంధీ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దడ రమణ, గంట్యాడ ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిమల్లి ఆదినారాయణ, జామి శివ, పెద్దాడ కనకరాజు, మంచిపిల్లి శ్రీనివాసరావు, కొసన వెంకటరెడ్డి, పెద్దాడ బాసు, జరుగుల శ్రావణ్ కుమార్, ఉప్పటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ హరిజన సేవా సంఘం వారు ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అనగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎస్సీలకి సమన్వయం అనేది 30 సంవత్సరాలైనటువంటి సుదీర్ఘం నుండి సాగుతున్న ఉద్యమము. ఈ ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పు వల్ల మొన్న జరిగిన తీర్పు వల్ల ఈరోజు సుప్రీంకోర్టులో మొన్న లక్షవారం నాడు రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు వెంటనే దీని ఆమోదం తెలపడం జరిగింది. ఈ రోజు నుండి లక్షవారం నుండి ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి రావడం జరిగింది. ఇదంతా అన్ని ఉపకులాలకు కూడా 59 ఉపకులాలకు కూడా న్యాయం చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. ఈరోజు 30 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు మన మొన్నటితో కూటమి ప్రభుత్వంతో అది ముందుకు రావడం జరిగింది, వర్గీకరణ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధంపేటలో కాదు విశాఖపట్నంలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు వివేకానంద నగర్ ఎండడ కాలనీలో పీపుల్స్ వెల్ఫేర్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ నొడగల అప్పారావు, కాలనీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికంగా చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన దక్షతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కె వెంకటేష్, ట్రెజరర్ మురళీకృష్ణ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు మనందరం చేసుకోవాలని, ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా మరి కింద వయసులో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా సరైనటువంటి వాళ్ళకి అనుభవం రావాలంటే అలాంటి మెయిన్ పెద్ద నాయకుడు అనేవాడు మనకి మధ్యన ఉండాలి. ఉండడం అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగనే ఈ విశాఖపట్నం మహానగరంలో మరి మేమందరం కలిసి, నాయకులందరూ కలిసి మరి చంద్రబాబు నాయుడు గారికి 75వ పుట్టినరోజు సందర్భంగా కూడా మేమందరం కూడా ఒక మెయిన్ని పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా 75వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈ 8వ వార్డులో ఈ వివేకానంద యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నూతనంగా నిర్మించిన తెలుగుదేశం జెండా ఆవిష్కరించడం, తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం, మూడవది ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ గౌరవం దక్కుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. వాడవాడల్లో పలు సేవా కార్యక్రమాలు, చంద్రబాబు సైకత శిల్పాలతో పండుగ వాతావరణం తలపించేలా చేపట్టిన కార్యక్రమాలు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మధురవాడలో ఘనంగా జరిగిన చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు. కేక్ కట్ చేసి మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన గంటా. పోలీస్ కమిషనరేట్ లో సిపి శంకబ్రత బాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన రికవరీ మేళా.
బాధితులకు నేరుగా రికవరీ సొత్తు, మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు అందజేసిన పోలీస్ కమిషనర్. జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంపై వైసీపీ నేతల మాటలను ఖండించిన కూటమి కార్పొరేటర్ పీతల మూర్తి, గంధం శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.